ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల నిరసన చేపట్టారు. పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మీడియా కమిషన్ ఏర్పాటు, వెల్ఫేర్ ఫండ్ కు నిధుల కేటాయింపు, జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ కలెక్టరేట్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ యూనియన్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిమాండ్స్ డే సందర్భంగా రాష్ట్ర పిలుపు మేరకు మేమందరం కూడా ఈరోజు అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే దానిలో భాగంగానే ప్రకాశం జిల్లాలో కూడా ప్రకాశం భవనం వద్ద, కలెక్టరేట్ కార్యాలయం వద్ద మన మీడియా మిత్రులందరితో అందరి సహకారంతో ప్రకాశం భవనం ఏర్పాటు చేయడం జరిగింది. మనం గతంలో దాదాపు ఒక 6 నెలల క్రితం విజయవాడలో పెద్ద మహాసభ నిర్వహించున్నాము. ఆ సభకి మంత్రులు అందరూ రావడం జరిగింది. దాంట్లో ఒక ఆంక్షల మేరకు అప్పుడు మనకు ఉన్న అక్రిడేషన్ కమిటీలో కానీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జర్నలిస్టుల డిమాండ్స్ డేను నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే మార్చి 4వ తేదీన విజయవాడలో జర్నలిస్టులందరూ పెద్ద ఎత్తున ర్యాలీ చేసిన సందర్భంగా సమాచార శాఖ మంత్రి కొన్ని కమిటీలు పునరుద్ధరించడం కానీ, జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించినటువంటి కమిటీలని వెంటనే ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కొంత నిర్లిప్తత అయితే కనిపిస్తూ ఉంది. దీన్ని వెంటనే జర్నలిస్టులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 3 సెంట్లు ఇళ్ల స్థలాలు హామీ ఇచ్చున్నారు. వాటిని